హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి ఎప్పుడు చేసుకునే పప్పు చెక్కలు కాకుండా ఇలా పిల్లలకు పెద్దలకు ఆరోగ్యపరంగా ఏ విటమిన్ ఐరన్ పుష్కలంగా ఉన్న పాలకూరతో ఎంతో టేస్టీగా కరకరలాడే పప్పు చెక్కలు. మరి ఆలస్యం చేయకుండా ఈ పప్పు చెక్కలను ఎలా చేయాలో చూసేద్దాం. పాలకూర పప్పు చెక్కలు చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నిండుగా పొడి బియ్యం పిండిని తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడిని వేసుకోండి. 1 అర టీ స్పూన్ వామును ఇలా నలిపి వేసుకోండి. తర్వాత 2 చెంచాల వరకు నువ్వులను వేసుకోండి. ఇవన్నీ 1 కప్పు పిండికి చూపిస్తున్నాను. అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పిండిలో అన్నీ కలిసేలా కలిపేయండి. తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెను కానీ బటర్ కానీ వేసి పిండిలో కలిపేయండి. తర్వాత మనము వేడి నీళ్ళు పోస్తాం కాబట్టి దాంతో బటర్ కరిగిపోతుంది. తర్వాత 1 కప్పు వరకు శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా కట్ చేసుకున్న పాలకూరని ఇందులోకి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును వేసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు చొప్పున పాలకూర ఉండాల్సిందే. అలా ఉంటేనే పాలకూర చెక్కలు చాలా టేస్టీగా వస్తాయి. పాలకూర పూర్తిగా పిండిలో కలిసేలా కలిపిన తర్వాత వేడి నీళ్ళను పోసుకుంటూ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి. అలానే మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే పిండిని ప్రిపేర్ చేయాలి. ఇలా పిండిని ముద్దలా చేసిన తర్వాత చేతులకు కొంచెం నూనెను రాసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పెట్టేసుకోండి. మిగతా పిండి పైన ఇప్పటికప్పుడు క్యాప్ పెట్టేసుకోండి. తర్వాత పూరి ప్రెస్ ఉంటుంది కదా, దాంట్లో 2 పాలిథిన్ పేపర్లను వేసుకొని 2 సైడ్ల ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాదిరిగా వత్తుకోండి. అయితే ఈ పాలకూర చెక్కలు మరీ సన్నంగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగానే వత్తుకోవాలి. ఇలా పాలకూర చెక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకొని వెంటనే కాటన్ క్లాత్ పైన పరుచుకోండి. ఇలా అన్ని పప్పు చెక్కలు ఒకేసారి ప్రిపేర్ చేసుకొని కాటన్ క్లాత్ పైన వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో నూనెను పోసుకోండి. నూనె చాలా వేడెక్కిన తర్వాత కొంచెం పిండిని వేసి చెక్ చేయండి. తర్వాత ఆయిల్లో పట్టినన్ని మాత్రమే పప్పు చెక్కలు వేయండి. పప్పు చెక్కలు వేసి 1 నిమిషం అలా వదిలేసిన తర్వాత కొంచెం బబుల్స్ క్లియర్ అవుతాయి కదా, అప్పుడు మరొక వైపు టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత మంచి క్రిస్పీగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ను పూర్తిగా వంపేసుకుంటూ తీసేయండి. ఇదే మాదిరిగా బ్యాచ్ వైజ్గా పప్పు చెక్కలను వేస్తూ డీప్ ఫ్రై చేయండి. మరీ డార్క్ కలర్లోకి రాకముందే ఆయిల్లోంచి తీసేసేయాలి. ఎందుకంటే కంప్లీట్గా చల్లారిన తర్వాత కలర్ కాస్త డార్క్ అవుతుంది, చాలా క్రిస్పీగా అవుతాయి. చూసారు కదండి, ఇదే మాదిరిగా అన్ని పప్పు చెక్కలను బ్యాచ్ వైజ్గా డీప్ ఫ్రై చేయండి. ఎంతో కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే ఈ పప్పు చెక్కలు చాలా బాగుంటాయి. ఒక్కసారి పప్పు చెక్కలను ఇలా ట్రై చేసి చూడండి. హెల్త్ పరంగా పిల్లలకు పెద్దవారికి చాలా మంచిది. మామూలుగా పాలకూరతో ఏ రెసిపీ చేసినా అంత ఇష్టంగా తినరేమో, కానీ ఒక్కసారి పప్పు చెక్కల రూపంలో ట్రై చేయండి. మీ పిల్లలకు తెలియకుండానే ఒక 10 లాగించేస్తారు, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.